రోజు అయితే నేను కోల్కతా రేప్ ఇన్సిడెంట్ గురించి అయితే మాట్లాడతాను. ఈ పాటికి అందరూ వినే ఉంటారు, న్యూస్ లో చూస్తూనే ఉంటుంటారు, లేకపోతే సోషల్ మీడియాలో చూస్తుంటారు. బట్ ఎవరికైతే ఇన్సిడెంట్ గురించి తెలీదో నేను ఈ వీడియోలో అయితే మొత్తం డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమ్మాయి తను 36 గంటలు ఒక హాస్పిటల్ లో పేషెంట్ ని ట్రీట్ చేస్తూ అలసిపోయి పడుకోవడానికి అని చెప్పి ఒక సెమినార్ హాల్ లో పడుకుంటే అప్పుడు జరిగిన ఇన్సిడెంట్. డిపార్ట్మెంట్ ఏం చెప్పారంటే మీ అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది అని చెప్పారంట. లెగ్స్ ఇలా వైడ్ గా పెల్విక్ బ్రోక్ అయిపోయినంత వైడ్ గా ఇది చేసి విజనల్ బ్లీడింగ్, నోస్ నుంచి బ్లీడింగ్, 51 ml ఆఫ్ సీమెన్ ఉందంట. ఎంత అతను ఒక 2 times 3 times రేప్ చేసినా సరే అంత సీమెన్ ఉండదు కదా. సో గ్యాంగ్ రేప్ అంటున్నారు. కోల్కతాలో లేము, మనం ప్రొటెస్ట్ చేయలేము. బట్ సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్. సో ప్రతి ఒక్కరు పోస్టులు పెట్టండి, రీల్స్ పెట్టండి, స్టోరీస్ పెట్టండి దీని గురించి, ఇన్సిడెంట్ గురించి. మన ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఒక డాక్టర్ కి ఎవరైతే మనల్ని ట్రీట్ చేసి ఎవరైతే మనల్ని బతికిస్తారో